మిత్రుడు చెప్పినట్లుగా గత 2.5 సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా పేరు వెంకటదాసు. ఐఎమ్ డాక్టర్ వెంకటదాస్. అయితే నేను గతంలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో హెడ్గా పనిచేశాను 2014 నుంచి 16 వరకు. ఆ తర్వాత ఇప్పుడు నేను అక్కడ బీఓ చైర్మన్గా ఉన్నాను. బీఓ చైర్మన్గా ఉండి నేను ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేషన్ కింద పనిచేస్తున్నటువంటి కాలేజెస్కు ఇన్స్పెక్షన్స్కు వెళ్తాం మేము ఎవ్రీ ఇయర్. అయితే అక్కడ వెళ్ళినప్పుడు ఏ కాలేజీలో కూడా నేను చూసిన కాలేజీలో ఇంక్లూడింగ్ సిబిఐటి కూడా ఎక్కడ కూడా ఎస్ఎఫ్ఆర్ అంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ లేదు. ఎప్పుడు అది అండర్ ఫ్యాకల్టీ. అంటే అసిస్టెంట్స్ ఏమో ఉన్నదానికంటే ఎక్కువ ఉంటారు, అసోసియేట్లు ప్రొఫెసర్స్ చాలా తక్కువ ఉంటారు. ప్రతిసారి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళి వారికి మేము ఇది చేయండి ఇది చేయండి అని చెప్తాం. కానీ ఎప్పుడు కూడా మేము రాసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఏ మేనేజ్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. వాళ్ళు ఏమంటారు అంటే మేము కామెంట్ రాసి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి వాళ్ళు లెటర్ పెడతారు, మేము 1 month లోపల మేము ఫిలప్ చేస్తాం అంటారు. కానీ ఎవ్వరూ ఫిలప్ చేయలేదు. అంటే ఇవాళ రాష్ట్రం లోపల అంటే సరే మనం అర్థం చేసుకోవచ్చు, ఒక ఆర్థికంగా వెనుకబడ్డ కాలేజీలు ఏదన్నా ఓన్లీ అసిస్టెంట్స్ పెట్టుకొని నడుపుతా అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సిబిఐటి, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎంజేసిఈటి, ఇలాంటి వాసవి ఇలాంటి కాలేజెస్లు టాప్ కాలేజెస్ ఇవి ఓయూలో. ఇవి ఇప్పుడు కాదు, అంటే దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఏర్పాటైన కాలేజీలు ఇవి. వీటికి మంచి ఘనమైన చరిత్ర ఉంది. ఇవాళ అవి కూడా అందరిలాగా తమ యొక్క స్టాండర్డ్స్ను తగ్గించుకున్నాయి అని చెప్పడం లోపల నేనేమి ఎలాంటివి కూడా ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో మెయింటైన్ చేయకుండా ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? ఇక నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రాసి వస్తాం కమిటీకి ఏమని, మీరు ప్రొఫెసర్ లేరు, మీరు ప్రొఫెసర్ రిక్రూట్ చేసుకోండి అంటాము. అంటే 2 విధాలు చేసుకో, కొత్త వాళ్ళని తీసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి అసోసియేట్గా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు కొత్త వాళ్ళను తీసుకోరు, పాత వాళ్ళను ప్రమోట్ చేయరు. తూతూ మంత్రంగా అంటే వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఓయూ కూడా వాళ్ళు తీసుకొచ్చినా కూడా మా ఓయూలో కూడా చేస్తలేదు. మా ఓయూ కూడా పొరపాటు ఉంది. అంటే సిబిఐటి కానీ వాస్తవి కానీ ఆ మేనేజ్మెంట్ చెప్పిన ఈయనతోని ఏం చేయాలి సార్, మేము మీ దగ్గర తీసుకొస్తాము, మీ వాళ్ళు మాకు మంచిగా పాఠాలు చెప్తున్నారు, ఆడ ఇంటర్వ్యూ అంటారు, ఆ ఇంటర్వ్యూలో బాగా చేయలేదని చెప్పేసి తీసేస్తారు. ఈజ్ వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఫర్ ద లాస్ట్ 5 years 6 years ఇతన్ని ప్రమోట్ చేయమంటే చేయట్లేదు. అంటే ఓయూ కూడా ఇందులో ఆ విధంగా ప్రాబ్లం చేస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. అంటే ఇవాళ టీచింగ్ కమ్యూనిటీకి అటు ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఇటు ఉస్మానియా యూనివర్సిటీ రెండూ కలిసి అన్యాయం చేస్తున్నాయి. నేను ఓన్లీ ఉస్మానియా చెప్తున్నాను, జేఎన్టీ చెప్పట్లేదు. ఎందుకంటే జేఎన్టీకి సంబంధించి జేఎన్టీ అథెంటిక్గా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నేను అక్కడ ప్రొఫెసర్ కాదు, అక్కడ సిస్టమ్స్ నాకు చెప్తే విన్నాను కానీ నాకు డైరెక్ట్ తెలియదు కాబట్టి నేను జేఎన్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను ఓన్లీ ఓయూ గురించి మాట్లాడతాను. ఇక రెండవది ఏంటంటే ఈ ఓయూలో పనిచేస్తున్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళు నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళను దాదాపు చీవాట్లు పెడతాను. నేను ఏం చేస్తున్నారు మీరు ఇది చేస్తలేరని చెప్తాను. అది తెలుస్తుంది. తెలిసిన తర్వాత సార్ మీరే మా గురించి కొద్దిగా బాగా మాట్లాడుతున్నారు, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. అంటే ఏంటి, శాలరీ ఇస్తలేదు సార్, ఇచ్చినా తక్కువ ఇస్తున్నారు సార్, మరి ఒక 5 నిమిషాలు లేట్ అయితే సెలవు పెట్టమంటున్నారు సార్. ఈ మధ్యలో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో 5-10 నిమిషాలు లేట్ అయితే సెలవు పెట్టా ఉంటారు. ఏది మన ఎంసెట్ ఎగ్జామ్కు 5 నిమిషాలు కింద లేట్ వెళ్తే కినా అది చేసినట్లుగా. ఇదంటే ఇదేంది, వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్? 5 నిమిషాలు లేట్ అయింది, కొంప నూతుందా? నీకు 5 నిమిషాలు క్లాసులోకి లేట్కి వెళ్తే నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి. 5 నిమిషాలు కాలేజ్ కంటే 9 గంటల కంటే 9 గంటల 5 నిమిషాలకు వస్తే సీఎల్ పెట్టాలి. వాట్ ఇస్ దిస్? ఏంటి, ఎక్కడ వెళ్తున్నాం మనము? అంటే మీరు ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు విద్య నేర్పాలనుకుంటున్నారా, అధ్యాపకులను బెదిరించాలనుకుంటున్నారా? నేను ఒకటే అడుగుతున్నాను, ప్రైవేట్ కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ని క్వశ్చన్ చేసేదంటే మీరు విద్యార్థులకు విద్య బోధించాలనుకుంటారా, లేకపోతే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఫ్యూడల్ భూస్వాముల దగ్గర జీతగాలు ఉండేవాళ్ళు, మాలలు మాదిగలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు జీతగాలు ఉండేవాళ్ళు, వాళ్లకు
జీతం ఇస్తే ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. వాడు చెప్పినంత వాడు ఎంత ఇస్తే అంత పుచ్చుకొని జీతం చేయాలి. అలాగా మీరు వాళ్ళని భయపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ ఈరోజు ఈ మీటింగ్లో వేదిక పైన ఉండవలసినటువంటి మా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండలేదు. ఎందుకంటే మరి వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మేమంతా చూడండి, దాదాపు ఇక్కడ మేమంతా ప్రభుత్వ ఉద్యోగాలు. సార్ ఓన్లీ ఒక్కరు ధైర్యం చేసేసి మా గంగాధర్ గారు ప్రైవేట్ కాలేజీలో పనిచేసినా కూడా ఆయన వచ్చి వేదిక పైన కూర్చున్నారు. మేమంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి మేము ధైర్యం చేశాము. అంటే డాక్టర్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నేనేంటంటే ఇవాళ ఎట్టి వెళ్తుంది మనది అంటే యూనివర్సిటీసు, కాలేజెస్, ఇక్కడ ఉన్న వాళ్ళు మేధావులు అనుకుంటాం. మేధావులను ఈ విధంగా బాధపెట్టి, మేధావులను ఈ విధంగా పిండి దేశం బాగుపడుతుందా? మేము నిజమైన దేశభక్తులం. పక్కనే ఉన్న మన చైనా 1965 47 49 వాళ్ళకు అక్కడ మావో నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడితే ఆ రోజు మన దేశ జీడిపి, వాళ్ళ దేశ జీడిపి పెద్ద తేడా లేదు. ఇంకో రకంగా వాళ్ళు మనకంటే తక్కువ ఉంది. 90లో కూడా మనకంటే తక్కువ ఉంది. ఇవాళ వాళ్ళు అమెరికన్ శాసిస్తున్నారు. ఇక్కడ మనం ఎందుకు చేస్తారేమో. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అంటే ఏం చేస్తున్నారంటే ఇవాళ ఉపాధ్యాయులను, విద్యార్థులకు ప్రైవేటు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో, ఇప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో 1/3 టీచర్స్ మాత్రమే రెగ్యులర్ టీచర్స్. అంటే 1267 మంది టీచర్స్ లోపల 320 మంది టీచర్లు ఉన్నారండి. మిగతా వాళ్ళు మొత్తం కాంట్రాక్టు, అకాడమిక్, అదేంది పార్ట్ టైం టీచర్స్. పార్ట్ టైం టీచర్ ఉన్న తర్వాత నేనుంటాను, పార్ట్ టైం టీచర్ ఉంటాడు. పార్ట్ టైం టీచర్తో ఇది నా యూనివర్సిటీ అనుకుంటాడా? అనుకోడు. నేను అనుకోడు కదా. కాబట్టి ఇవాళ ఉస్మానియాలో కూడా ప్రమాణాలు పడిపోయినాయి, ఏమీ లేవు. ఇప్పుడు వచ్చినటువంటి సక్సెసివ్ వైస్ ఛాన్సలర్, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి వారు కూడా దీన్ని ఇంత మదింత దురాస్తున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ రోజు వార్తల్లో ఉంటుంది, మీకు తెలుసు కదా. అరే పేపర్ వాల్యుయేషన్ చేసుకోలేకపోతున్నాం మనం. ఉస్మానియా యూనివర్సిటీ 300 మంది ఎవరన్నా అదే రివాల్యుయేషన్ చేస్తే ఒకరో, ఇద్దరో, నలుగురో, 5 మందో ఉండాలి. ఉన్నదే తిప్పి కొడితే 5-6 వేల మంది. 5-6 వేల మందిలో 300 మందికి రివాల్యుయేషన్లో ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ టాప్ వస్తుంది, ఫెయిల్ అవుతారు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఎందుకంటే అడ్మినిస్ట్రేషను, ఓయూలో ఉన్న అడ్మినిస్ట్రేషను టీచింగ్ పైన దానిపైన లేదు. మమ్మల్ని కూడా అక్కడ కూడా మమ్మల్ని భయపెడుతున్నాడు ఆయన, మా వైస్ ఛాన్సలర్ కూడా. ఏంటంటే ఆయన అటెండెన్స్ పట్టుకొని రూమ్లో, అయితే మా రూమ్లో క్లాస్ రూమ్కి వస్తాడు. నీకెందుకు అటెండెన్స్ పట్టుకొని రూమ్లో క్లాస్ రూమ్ రావాలని? నీ హెడ్ ఏం చేస్తున్నాడు? నీ బిఓ చైర్మన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళు వెళ్ళి చూస్తారు కదా. నీవు అటెండెన్స్ పట్టుకొని తిరిగితే తిరుగుతావు. ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళను ఏంది అసోసియేట్ ప్రొఫెసర్ను, అసిస్టెంట్ ప్రొఫెసర్ను ఇంటర్వ్యూ చేస్తాడు ఆయన. అరే నీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నువ్వు చేసుకోవాల్సిన కూర్చో, కంప్యూటర్ సైన్స్లో, మెకానికల్లో, ఎలక్ట్రానిక్స్లో నీవెందుకు కూర్చుంటావు బోర్డులో అంటే ఆయన కూడా ఏమి లేదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పూర్తిగా మా ప్రస్తుత వైస్ ఛాన్సలర్ నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అయిపోయింది. అంటే అంటున్నారు ఆల్రెడీ సిబిఐట్లో చేసినంత సార్ మీ దగ్గర చేయం కామంటారు. సిబిఐటీ ఏదో అంటే ఆ మాట వస్తుంది. అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నాయి. అంటే ఏ మాటగా ఆ మాట కొంత స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. నేనేం పూర్తిగా ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో, ఓయూ కింద ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు అన్ని చెడ్డవంటలేను. కానీ వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే మీరు మా కింద పనిచేసే పాలేర్లు. మేము ఏమన్నా మధ్య వెళ్ళాము ఇక్కడికి ఒక ప్రొఫెసర్ను, ఆయన పేరు పెడితే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ సిబిఐటీలో కొట్లాడితే తీసేసిండ్రు. మాతృశీల జాయిన్ అయ్యిండు, అక్కడ కొట్లాడితే తీసేసిండ్రు. సెయింట్ పీటర్లో జాయిన్ అయ్యిండు, అక్కడ కొట్లాడితే అక్కడ ఇష్యూ వచ్చింది, కొట్లాడితే తీసేసిండు. ఆ నుంచి వచ్చేసేసి ముఫ్గంజ్ కాలేజ్ జాయిన్ అయ్యిండు. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ కూడా ఆయన తొలగించడానికి సిబిఐటి మేనేజ్మెంటు, దానికి తోడు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇద్దరు కలిసి ఈ ముఖవంజ మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చి తొలగించారు. ఇక ఆయన తొలగించింది కాబట్టి ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడితే ఆయనకింత అది ఉందంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆ సెక్రటరీ గారు ఏమంటే ఆయనను మేము తొలగించలేదండి, ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఎక్స్టెన్షన్ ఇస్తాము ఎవ్రీ 6 monthsకు, ఎవ్రీ 1 year ఎక్స్టెన్షన్ ఇస్తాం. 6 ఏళ్ళ నుంచి అట్లనే ఎక్స్టెన్షన్, 6 ఏళ్ళ నుంచి ఎవ్రీ 6 నెలలకు
సంవత్సరానికి ఎక్స్టెన్షన్. ఇదేం పాఠాలండి? వాట్ ఇస్ దిస్? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం? నేను ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 1990, 80 ఆ ప్రాంతంలో దేశంలో ప్రధానంగా తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు జరిగేటివి. దేనికోసము? ఫ్యాక్టరీలో కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులకు మంచి సౌకర్యాలు ఉండాలని ఉద్యమాలు జరగాలి. ఇవాళ ఏ ఫ్యాక్టరీలో కూడా ఉద్యమాలు జరుగుతలేవు. మేబీ వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే వర్క్ ఫోర్స్ లేదు కాబట్టి ఉన్న వాళ్ళతో వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులు, అప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు కొట్లాడడం వల్ల వాళ్ళకు కొంత సిస్టమ్స్ అలవాటు చేసినట్లుంది మేనేజ్మెంట్స్కు. ఆ సిస్టమ్స్ కొద్దిగా ఫాలో అవుతున్నట్లుంది వాళ్ళు. ఎందుకంటే థ్యాంక్స్ టు కమ్యూనిస్ట్ మూమెంట్ వాళ్ళు కొట్లాడి వాళ్ళు ఒక సిస్టాన్ని ఆ ప్రజలకు ఇప్పుడున్నటువంటి ఫ్యాక్టరీలకు అలవాటు చేసిండ్రు. వాళ్ళు ఫాలో అవుతున్నవో ఏమో, అందుకోసం అక్కడ ఏమీ ఉద్యమాలు లేవు. ఇవాళ ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఫ్యాక్టరీల కంటే దరిద్రంగా ఉన్నాయి. అక్కడ హక్కులు ఉంటాయి, ఇక్కడ ఏం హక్కులు లేవు. ఆయన ఇష్టం. 6 నెలలకు ఒకసారి ఆయన నీకు ఆర్డర్ ఇస్తుంటాడు. ఎవరు? ఆ సెక్రటరీ. 6 నెలలకు ఆర్డర్ ఇస్తే నువ్వు ఉంటావు, లేకపోతే లేదు. తర్వాత ఏమంటా అంటే ఆయన మా జావేద్ గారు ఏమంటారంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూ గురించి మాట్లాడుతూ నన్నే అడగడం జరిగింది. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో బాగా కొట్లాడుతున్నారు, మీరు అది చేస్తున్నారు, మీ కొట్లాట మా దగ్గర పనికిరాదు. ఆఫ్టర్ ఆల్ ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ తెలుస్తుంది నీ కొట్లాట. ఇదే వాడు ఆఫ్టర్ ఆల్ ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ నీది చెల్లొచ్చు, ఇక్కడ చెల్లొచ్చు. అంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ దాన్ని పెట్టింది. ఆ రోజు పెట్టినప్పుడు అక్కడ టీచ్ చేసింది ఓయూ జేఎన్టీలో పనిచేసిన టీచర్స్ అక్కడ పోయి పాఠాలు చెప్తే నువ్వు కాలేజీ పెట్టుకొని మేము ఇన్స్పెక్షన్ చేసి మేము అడ్మిషన్ చేస్తే ఇవాళ ఎదిగి నీవు ఆయన ఉస్మానియాను ఆఫ్టర్ ఆల్ అంటాడు. అంటే ఎంత ఎంత ఆయన ఎంత ఆంబావం ఆయనకు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఆంబా అంటావు, అక్కడ నీది చెల్తుంది అంటాడు, ఇక్కడ మీరు ఏంటి పనికిరారు అంటారు. ఏంటి మీరు వాట్ డెమోక్రసీ దిస్? పేపర్ పడేస్తాడు ఆయన. అంటే మేము వెళ్ళినాం, ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ అయినా దేశంలో పొలిటికల్ సైన్స్ కదా సార్, పొలిటికల్ సైన్స్లో 2-3 ర్యాంకులో ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆయన కూడా వాల్యూ లేదు. అంటే ఆ డిపార్ట్మెంట్ వారు రెడీ చేసే డిపార్ట్మెంట్ దేశంలో 2nd, 3rd ర్యాంకులో ఉంది. సార్ కూడా ఆ రేంజ్లో ఉంటాడు, ఆయన కూడా వాల్యూ లేదు, మాకు లేదు. మేము ఏం చేస్తారో చేసుకోండి, మేము ఇట్లా చేస్తాం. ఇదే మాటని వెళ్ళిపోయింది ఆయన. ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంది రాష్ట్రం లోపల? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కేజీ నుంచి పీజీ అని ఏమీ చేయలేదు, ఒట్టి మాటలు. ఏంటి అదేంది మన తెలంగాణలో అదేంది పిట్టల ద్వారా ఉంటాడు, పిట్టల ద్వారా అలాగే టోపీ పెట్టుకుంటాడు కేసీఆర్ అప్పుడప్పుడు. ఆ పిట్టల ద్వారా మాట్లాడేసి దాన్ని అది చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది? మీరేమన్నారండి? మీరు ఎడ్యుకేషన్లోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడినంటే మేము వస్తగిన 15% బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. నువ్వు 15% బడ్జెట్ కేటాయించు, 15% బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్లో ఎన్ని వీలవుతే అన్ని కాలేజీలను మంచిగా నడపచ్చు కదా. తర్వాత ఈ కాలేజెస్ కరెక్ట్ కంట్రోల్ చేయొచ్చు కదా. ఒక్కటే చెప్తున్నాను, ఉపాధ్యాయుడు ఇవాళ కంట తడి పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, లిటరల్లీ ఏడుస్తున్నాడు. 22,000కు ఉపాధ్యాయుడు పాఠం చేస్తున్నాడండి. మా దగ్గర కంప్లైంట్ వచ్చింది, 22,000కు ఉపాధ్యాయుడు పాఠం చేస్తున్నాడు. వాడు తెల్లబట్టలు వేసుకొని కాలేజీకి వెళ్ళాలి. మా ఇంట్లో పని మనిషి, మేము గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి పని మనిషి పెట్టుకుంటాం. మా పని మనిషి 4 ఇళ్ళ పనిచేస్తుంది. 4 ఇళ్ళ పనిచేస్తే మార్నింగ్ 5 గంటలకు వస్తుంది, 5-6 గంటలకు వస్తుంది, 10 గంటలకు వెళ్ళిపోతుంది. మార్నింగ్ 20,000 సంపాదించుకుంటుంది, ఈవినింగ్ 20,000. ఆమెకు 40,000 వస్తుంది. ప్రైవేట్ టీచర్లో తెల్లబట్టలు వేసుకుంటానికి 22,000. ఎక్కడ వెళ్తుంది దేశం? ఏం చేస్తున్నాం మనం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యార్థులకు నాణ్యమైన విద్య లేదు. నేను ఇది రాసిస్తున్నాను. మా ఓయూలో కూడా లేదు. మా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటాము, మాకు అదేంది సిఎస్సి, ఏఎంఎల్, 3 ఎంటెక్లు, 1 ఎంసీఏ, మొత్తం 27 మంది స్టాఫ్ కావాలి. మా దగ్గర రెగ్యులర్ మొత్తం కలిసేసి 8 మంది, 9 మంది, అకాడమిక్ కన్సల్టెంట్స్ ఒక 5 మంది, మొత్తం 14 మంది ఉన్నాం. అంటే సగం ఉన్నాం మేము, 13 మంది. ఎట్లా పాఠాలు చెప్తాము? కాబట్టి ఇవాళ యూనివర్సిటీస్ను కథం చేసేసిండ్రు. యూనివర్సిటీస్ను కథం చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇవాళ ఇది కూడా అట్లే చేస్తుంది.
రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము, మీరు వెంటనే మీ బడ్జెట్ పెంచండి, తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టండి. ఇవాళ పేపర్లో వచ్చేసింది ఏంది, ఫీజులు మీరే వసూలు చేసుకోవచ్చు, అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీజులు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. మరి పర్యవేక్షణ ఉండాలి కదా, మేము ఇలా రాశాం, పర్యవేక్షణ మీరు చేయాలని రాశాం, అది కూడా తాత్కాలికమే. ఎందుకు తాత్కాలికం అంటే నేను చెప్తాను. ఇప్పుడు మేము ఉన్నాం, మేము వెళ్ళి ఇది లేదని రాసిస్తాం, రాసి తర్వాత మా యూనివర్సిటీకి ఆయన 1 మంత్లో మేము చేస్తామని నేను లెటర్ ఇస్తాడు, అడ్మిషన్ చేసుకోండి అని పర్మిషన్ ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తే అదే ఉంటుంది. మా 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 యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను, మరి ఇన్స్ట్రక్షన్ కమిటీ ఏం చెప్పింది, అది ఫిలప్ చేసిందా, చేయకపోతే ఆపదామని ఒక్కసారి కూడా ఆపలేదు. ఆపదం కాదు, అది ఎట్లే ఉంటుంది. అన్ని ప్రైవేటు యూనివర్సిటీస్లో, అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో, ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఎవడు నింపడు. వాళ్ళు నింపితే వాళ్ళ ఇష్టం కోసం నింపుకుంటారు, మేము చెప్పినందుకు నింపరు. వాళ్ళకేదో ఎవరన్నా ఒకరో ఇద్దరో మేనేజ్మెంట్స్ కొద్దిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే మనం నింపుకోవాల్సింది, కానీ మా యొక్క పర్యవేక్షణ ఏం లేదు. ఇక మేము నింపలేదని ఏమనంటే గినా ఇన్క్లూడింగ్ ఉస్మాన్ సిటీ సూట్ కేసు బ్యాగులు వస్తాయి మా దగ్గరికి అంటే నాకు రావు, నాకు ఎప్పుడు రాలేదు. నేను అది పెద్దోని కూడా కాదు, ఓన్లీ BO చైర్మన్. నేను ప్రిన్సిపాల్ కాదు, వైస్ ప్రిన్సిపాల్, డీన్ కాదు, లేకపోతే అకాడమిక్ ఆర్టిస్ట్లో నేను ఎప్పుడు పనిచేయలేదు, చెప్తున్నా. అయిపోయా. లేకపోతే ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎందుకు అట్లీస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీకి JNTU అంటే 300 కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుందాం. అరే నీకు ఉన్నది ఉస్మానియా కింద తిప్పి కొడితే 16 కాలేజీలు లేవు, నీ కాలేజీలు ఎందుకు మంచిగా లేవు? ఉస్మాన్ యూనివర్సిటీ నీ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత గతంలో ఉన్నాయి కూడా, ప్రస్తుతం ఇంకా దిగజారింది, ఏమీ చేస్తలేదు. ఈ పరిస్థితిలో మేము టీచర్ల కోసం వచ్చింది. ఇవాళ టీచరు కంటతడి పెడుతున్నాడు, విద్యార్థికి పాఠం రావట్లేదు. ఇవాళ AIలో క్లాడ్లో ఇట్లాంటి దాంట్లో రావాలంటే మన పిల్లలు గ్రామాల నుంచి వచ్చేటువంటి SC ST BC మైనార్టీ పిల్లలకు వాళ్ళకు పాఠం మంచి చెప్తే కదా నేర్చుకునేది. వాడు డిగ్రీ ముద్ర వేసిస్తారు, వాళ్ళు ముద్ర వేసిస్తారు. ఇప్పుడు వాల్యుయేషన్ అంటే ఇప్పుడు మాకు కూడా ఏంది, మేము 4 టీచర్లు ఉన్నాం, 16 మంది ఉండాలి. ఇక మేము కూడా ఏం చేస్తాం, ఒత్తిడి. నేను ఇప్పుడు ఈ మధ్యలో వెళ్తలేను, వాళ్ళు నన్ను పిలుస్తలేరు, నేను వెళ్తలేను, అది వేరే విషయం. అయితే ఇక టక కొట్టేస్తారు, అయిపోయా, పాస్ అయిపోతారు, కానీ ఉద్యోగాలు రావు. ఇది దరిద్రమైన పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది. ఈ పరిస్థితిని కాపాడుకోవడం కోసము టీచింగ్ కమ్యూనిటీ మేల్కొనాలి. ప్రధానంగా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి టీచింగ్ కమ్యూనిటీ మేల్కొనకపోతే రాష్ట్రాన్ని మనము తీసుకెళ్ళిపోయి అంధయుగంలోకి, అంధకారంలోకి, ఒక 18వ సెంచరీ 16వ సెంచరీలోకి తీసుకెళ్తున్నాము. దీన్ని అందరూ మేల్కొనాలి అని తెలియజేస్తూ, ఇక రెండవది కమ్యూనిస్టులకు ఒక సూచన. కమ్యూనిస్టులారా, మీరంటే మా గౌరవం, మీరు పోరాటాలు చేస్తే ఇవాళ కార్మిక లోకం ఇప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళు బయటికి రావట్లేదు. మీరు ఇవాళ కార్మికుల కోసం కాదు, ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న టీచర్ల కోసం మీరు రావాలి. ప్రైవేటు 170 ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి, ఒక 200 కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవి ఫ్యాక్టరీల కంటే ఎక్కువ ఉన్నాయి వీటి సంఖ్య. మీరు ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మీరు కథం దొక్కపోతే రాష్ట్రం పాడవుతుంది. రాష్ట్రం పాడకావడం కాదు, ఈ బీద ప్రజల యొక్క రొట్టె పోతుంది. ఎందుకంటే డబ్బులున్న ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఓక్సన్ యూనివర్సిటీకో, ఇక్ఫా యూనివర్సిటీకో, లేకపోతే అమెరికాకి వెళ్ళి అవుతాడు. వాటపోటు బీదల పరిస్థితి, బీదలకు విద్య నాశనం చేసేసారు, అందట్లేదు. ఇది తెలుసుకొని కళ్ళు తెరుచుకొని కమ్యూనిస్టులు ఇక్కడ నుంచి విద్య పైన పనిచేయకపోతే ఇక మా అలాంటి వాళ్ళం ముందుకెళ్తాం. అందులో భాగంగా మా మిత్రుడు, మా పెద్దన్న పాస్ అని పెట్టి ఆయన బాగా పనిచేస్తున్నాడు. వాళ్ళ పెద్ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. మేము అలాంటి వాళ్ళని కలిపేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఆలోచన చేస్తాము. కమ్యూనిస్టులకు ముందు అవకాశం ఇస్తున్నాము. మీరు లేకపోతే మేము మీ స్పేస్ను మేము ఆక్యుపై చేస్తాము. థ్యాంక్ యూ. సయ్యద్ మతీన్ గారు ఆయన చాలా పెద్ద మనిషి, రావాలి. ఆయన అంటే NCERTలో ప్రస్తుతం NCERTలో ఉన్నాడు, పుస్తకాలు మంచిగా రాస్తారు, జ్ఞాని. గవర్నమెంట్లో ఉన్నా కూడా మరి ఆయన వేదిక పైన మేము పిలుస్తున్నాము, మరి ధైర్యం చేసి వస్తున్నాడు. ఉద్యోగం పోయినా పెద్ద ఏం బాధపడ ఆయన కూడా మా లేఖనే. కాబట్టి ఇప్పుడు ఈ సదస్సును, ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశిస్తూ మాట్లాడవలసిందిగా బండారు లక్ష్మయ్య గారు, వారి జీవితం అంతా పోరాటాల
అంటే ఒక టీచర్గా ఉండి పోలీసులతో దెబ్బలు పడి పోలీస్ స్టేషన్లో మగ్గి మీకు తెలిసి ఇతనాలు ఇది మా మన చిత్తన ఆ? చిత్తనూరు ఇతనాలు దాంట్లో ఎంత పెద్ద పోరాటం చేసిండు. రాష్ట్రంలో మిగతా మొత్తం ఆగినా కానీ అక్కడ ఆగలేదు. అంత పెద్ద పోరాటం చేసిండు, చాలా కష్టాలు పడ్డాడు. ఆయనను కూడా మా మేము అక్కడ తీసుకెళ్తే మేము మొగ్గంజా కాలేజీకి మేమంతా వెళ్ళినాం. వెళ్తే ఆయన నోరు మూసుకుంటాడు. ఆయన అరే ఎట్లా అంటావు నువ్వు నోరు మూసుకోవాలి, ఒక టీచర్ ఇట్లే నోరు మూసుకో అన్నాడు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మమ్మల్ని అంటే పోలీసు సభ్యులు ఇవ్వండి అంటారు. పోలీసులు ఇస్తారా లేకపోతే వాళ్ళ మనుషులు ఇస్తారు అంటే ఇట్లా. ఇక ఆ రోజు మేము చాలా తగ్గి ఆయనను రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడుచున్నాము. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.